అస్మద్గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతదేశం గురించి వేలాది సంవత్సరాల క్రితమే వేదం యందు చెప్పబడి ఉంది. అగ్నిమిచ్చధ్వం భారతాః అంటూ వేదమాత తెలియజేస్తుంది. అంటే అగ్నిని ఉపాసించే భారతీయులారా అని అర్థం. భారత అనే పదాన్ని గమనిస్తే భా అంటే అగ్ని, రత అంటే ఉపాసకుడు. భా అంటే పరమాత్మ, రత అంటే ఉపాసకుడు. అంటే నిరంతరం భగవద్ ఉపాసనతో ఉండేవాడు అని అర్థం. అగ్ని ఉన్న చోట చీకటి ఎలా అయితే ఉండదో, భారతీయుడు ఉన్న చోట కూడా ఎటువంటి సమస్యలనే చీకట్లు ఉండవు. మరి అలా ఉంటేనే నిజమైన భారతీయుడుగా మనమంతా భావించాలి. అలానే విష్ణు పురాణంలో కూడా ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం వర్షం తద్భారతం నామ భారతీ యత్ర సంతతి అంటూ తెలియజేస్తుంది. ఉత్తరం యత్ సముద్రస్య, సముద్రానికి ఉత్తరమున, హిమాద్రేశ్చైవ దక్షిణం, హిమాలయానికి దక్షిణమున అక్కడ ఉండేటువంటిదే భారత వర్షం. అక్కడ ఉండే వారందరికీ కూడా భారతీయులు అని పేరు. మరి ఆ భారతదేశం ఎంత గొప్పది అని అంటే, దేవతలు సైతం ఎంతో గానం చేస్తూ ఉంటారట. అరే భారతదేశం ఎంత గొప్పది, ఇక్కడ మేము కూడా ఒక్కసారైనా పుట్టాలి, ఇక్కడ పుట్టినటువంటి వారంతా ఎంత గొప్పవారో దేవతలు సైతం ఇలా గానం చేస్తూ ఉన్నారు. గాయంతి దేవా కిల గీతకాని ధన్యాస్తు ఏ భారత భూమి భాగే. ఈ భారత భూమి యందు పుట్టినటువంటి వారంతా ఎంతో గొప్పవారు. స్వర్గాపవర్గాస్పద మార్గభూతే భవంతి భూయ పురుషాసురత్వాత్. ఇక్కడ స్వర్గాన్ని, మోక్షాన్ని కూడా ప్రసాదించేటువంటి ఈ భారతదేశం మీద, భారత భూమి యందు పుట్టినటువంటి వారంతా కూడా ధన్యులు. ఇక్కడ కొంతకాలమైనా మేము కూడా జన్మ తీసుకొని ఈ మట్టిలో మేము కూడా ఒకసారి ఉండాలి అని దేవతలు సైతం కూడా కీర్తిస్తున్నారంటే భారతదేశం, ఈ భరత భూమి ఎంత గొప్పదో వేలాది సంవత్సరాల క్రితమే మనకి మన పురాణాలలో, ఇతిహాసాలలో, పరమ ప్రామాణికమైనటువంటి వేదంలో చెప్పబడింది. అటువంటి భారత భూమి యందు మనమంతా పుట్టడం మనందరి యొక్క అదృష్టం. మరి ఆ భరత మాతగా మనం భావన చేస్తూ ఉంటాం. వేదాన్ని వేదమాతగా, గోవుని గోమాతగా, అలానే గీతని గీతామాతగా, అలానే భారతదేశాన్ని కూడా భరతమాతగా మనమంతా భావన చేస్తాం. బంకిం చంద్ర ఛటర్జీ అనేటువంటి మహానుభావులు జాతీయ గేయంలో తెలియజేస్తారు ఈ భరతమాత ఎంత సౌందర్యంతో ఉంది అని అంటే, వందే మాతరం అంటూ మనం పాడుకుంటూ ఉంటాం. తాను ఎలా ఉందంట, సుజలాం సుఫలాం మలయజ శీతలాం. మంచి తీయనైనటువంటి నదీ జలాలు ఇక్కడ ప్రవహిస్తూ ఉన్నాయి. జీవ నదులు ఎన్నో ఉన్నాయి. అటువంటి నదులతోని, సుఫలాం మంచి మంచి పండ్లతోని, మలయజ శీతలాం చల్లటి గాలులతోని ఈ భరతమాత ఎంతో అద్భుతంగా ప్రకాశిస్తుంది. సస్యశ్యామలాం అంటే మంచి పంటలతోని కూడుకొని ఉంది. శుభ్రజ్యోత్స్న పులకితయామిని పుల్లకు సుమిత ద్రుమదల శోభినీం. అంతేనా, తాను ఎలా ఉంది అని అంటే, రాత్రిపూట సహజంగా చీకటి ఉంటుంది, కానీ శుభ్రజ్యోత్స్న పులకితయామినీం, ఇక్కడ ఉండేటువంటి చీకటి కూడా పులకించిపోయి ఉందంట. ఎందుకని? శుభ్రజ్యోత్స్న తెల్లనైనటువంటి పండు వెన్నెల యొక్క విశిష్టమైనటువంటి కాంతులతో పులకించినటువంటి రాత్రులట. చూడండి, అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రకృతిని కూడా, ఇక్కడ ఉండేటువంటి ఆ ప్రకృతి సౌందర్యాన్ని కూడా ఎంతో విశిష్టంగా స్తుతిస్తూ ఉన్నారు. దీన్ని మనం కాస్త గమనిస్తే, కేవలం బాహ్యంగా మనం చూస్తే రాత్రి మామూలుగా అనిపిస్తుంది ఎవరికైనా, కానీ అంత ప్రకాశంగా మంచి సౌందర్యంగా అనిపించదు. కానీ పౌర్ణమి చంద్రుడితో కూడుకున్నటువంటి రాత్రి, పండు వెన్నెలతో కూడుకున్నటువంటి రాత్రి అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఉంటుంది. ఇక్కడ మనం ఒక రహస్యాన్ని చూస్తే, మన భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ భారతీయత తన లోపల ఉన్నప్పుడు, మన ఋషుల యొక్క సంస్కృతి నిండినప్పుడు, తపశ్శక్తి నిండినప్పుడు, తాను ఎటువంటి సమస్యలనే చీకట్లలో ఉన్నప్పటికీ కూడా ఉత్సాహం అనేటువంటి వెన్నెలతోని, ధైర్యం అనేటువంటి వెన్నెలతోని, ఆత్మవిశ్వాసం అనే వెన్నెలతోని తాను నిండి ఆ సమస్యల్లో కూడా పులకించే ఉంటాడట, బాధపడడు. అదే ఇక్కడ బాహ్యంగా
శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం అని మనం ఈ పాటని పాడుతూ ఉంటాం. అంటే మంచి తెల్లనైనటువంటి పండు వెన్నెలతో కూడినటువంటి రాత్రులన్నీ కూడా ఆ వెన్నెలతో పులకించిపోయి ఉంటాయట. అటువంటి భారతదేశం. శుభ్రజ్యోత్స్న పులకితయామినీం పుల్లకు సుమిత ద్రుమదల శోభినీం. అలానే మంచి వికసించినటువంటి పుష్పాలతోని, పచ్చనైనటువంటి చెట్లతోని మంచిగా భారతమాత ప్రకాశిస్తూ ఉందంట. తాను ఎలా ఉంది? సుహాసినీం సుమధుర భాషినీం. మంచి నవ్వుతో ఉందంట. పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నవ్వులతోని భరతమాత ఉంది. ఎందుకని? మహర్షులంతా కూడా ఇక్కడే అవతరించారు. దేవతలందరూ కూడా పరమాత్మని స్తుతిస్తే దుష్ట శిక్షణ కోసమని, శిష్ట రక్షణ కోసమని ఆ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే రామునిగా కృష్ణునిగా అవతరించినటువంటి పుణ్యభూమి కనుక ఆ భరతమాత పులకించి సుహాసిని మంచిగా నవ్వుతూ ఉందంట. సుమధుర భాషిని తీయనైనటువంటి మాటలతోటి ఆ భరతమాత ఉందంట. మరి తీయనైన మాటలు అంటే మనని ఇన్స్పైర్ చేసేటువంటి వర్డ్స్, మాటలన్నీ కూడా వేదంలో ఉంటాయి కనుక అటువంటి వేద ఇతిహాస పురాణాలతోని ఈ భరతమాత ప్రకాశిస్తూ ఉంది. వేదం ద్వారా, పురాణాల ద్వారా, ఇతిహాసం ద్వారా, మహర్షుల ద్వారా, మహానుభావుల ద్వారా తాను మనతో మాట్లాడుతూ ఉంది కనుక భరతమాత ప్రత్యేకించి వచ్చి మాట్లాడడము అని అంటే ఈ శాస్త్రముల ద్వారా, ఋషుల ద్వారా, పెద్దల ద్వారా మంచి మంచి మాటల్ని మాట్లాడుతూ ఉంది. మనం ఉజ్జీవింపబడడానికి కావలసినటువంటి మాటలతోని తాను ఎప్పటికీ ప్రకాశిస్తూ ఉంటుంది కనుక సుహాసిని సుమధుర భాషిని. అటువంటి భరతమాత సుఖదాం వరదాం, మనకి అన్ని రకాల సుఖములని కలిగించుగాక, వరదాం సమస్తమైనటువంటి వరములని కురిపించుగాక అంటూ ఈ జాతీయ గేయాన్ని మనమంతా పాడుతూ ఉంటాం. కానీ ఒకసారి దీని లోపల దాగినటువంటి తత్వాన్ని గమనించి దీని అర్థంతో ఒకసారి మనం స్మరించగలిగితే దేశభక్తిలోనే దైవభక్తి ఉంది. ఇది గమనించాలి. చాలామంది దేశాన్ని ప్రేమిస్తూ ఉంటారు. కానీ దేశ ప్రేమ అనేది, దేశాన్ని ప్రేమించడము అంటే దైవాన్ని ప్రేమించగలగాలి, ధర్మాన్ని పాటించగలగాలి. ఈ 3 ఉండాలి. 3Ds. ఈ 3D ఉన్నప్పుడే ఈ జీవితాన్ని మనం సక్రమంగా చూడగలగాలంటే 3Ds ఉండాలి. దేశం మీద, దైవం మీద, ధర్మం మీద. కనుక అటువంటి స్థితిలో మన భరతమాత ఎంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది. ప్రపంచ దేశాలకి చాలామంది భారత భూమి యందు పుట్టి ఇక్కడ పెరిగి వారికి మంచి ప్రతిభ రాగానే వేరే ఇతరమైనటువంటి దేశాలకు వెళ్ళి భారతదేశాన్ని మర్చిపోయినటువంటి వారు చాలామంది ఉంటారు. కానీ వారంతా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి ఎంత గొప్పనైనటువంటి స్థితికి వెళ్ళినప్పటికీ, మంచి కండలు కలిగినటువంటి దేహం కలిగి ఉన్నప్పటికీ, తాను ఏ రంగంలో అయినా నిష్ణాతుడుగా ఉన్నప్పటికీ, ఎంతమంది ప్రశంసలు పొందినప్పటికీ తనకి శక్తియుక్తులు రావడానికి మూలమైనటువంటి కారణం తల్లిపాలు. ఆ తల్లిపాలు చిన్నప్పుడు పరిపూర్ణంగా తాగిన వారే మంచి ఆరోగ్యంగా ఉంటారు, మంచి తెలివితేటలతో ఉంటారు, మేధావులు అవుతారు, దేశానికి గర్వకారణంగా మారుతారు. అలానే తల్లిపాలు తాగినటువంటి వ్యక్తి ఎలా అయితే మంచి తెలివితేటలతోని మంచి ఆరోగ్యంతో ఉంటాడో, ఈ భారతీయ సంస్కృతి అనేది తల్లిపాల వంటిది. కనుక ఈ భారతీయ సంస్కృతిని ఎవరైతే అనుసరిస్తారో, భారతీయ సంస్కృతి సంప్రదాయాలని, సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో, ఈ భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మమే తల్లిపాల వంటిది. దాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారే అన్ని రంగాలలో కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. అటువంటి భారతీయ సంస్కృతి ఎంతో గొప్పది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మనం వింటూ ఉంటాం. కానీ దీంతోనే సరిపోదు. మన మహర్షులు ఇంతకన్నా విశాలంగా ఆలోచన చేశారు. కేవలం దేవుణ్ణి ఒక ప్రతిమలోనే మన మహర్షులు చూడలేదు. కనుక దైవమంటే ప్రతిమ కాదోయ్, దైవమంటే ప్రకృతియోయ్. దైవం అంటే ప్రకృతి, దైవం అంటే ప్రాణులు. దేశమంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. అంటే కేవలం మట్టిని చూస్తే దేశం కాదు, మనుషుల్లోనూ మనం ఆ శక్తిని చూడాలి. ప్రతి మనిషిని మనం ఆదరించగలగాలి, అభిమానించగలగాలి, వారికి ఏదైనా సేవ చేయాలి అని అంటూ ఉంటారు. కానీ అలానే భగవంతుణ్ణి కూడా కేవలం ప్రతిమలో చూడలేదు మన మహర్షులు, ఈ ప్రకృతిలో చూశారు, సకల ప్రాణుల్లోనూ చూశారు.
కనుక ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించడము, సకల ప్రాణులకి సేవ చేయగలగడం, మన ఆచార్యులు తెలియజేసినట్టుగా మాధవ సేవగా సర్వప్రాణి సేవ. అలా చేసినప్పుడే నిజమైనటువంటి దైవ ఆరాధన అవుతుంది. అదే దేశానికి రక్షణ అవుతుంది అంటూ మన ఋషులు తెలియజేస్తారు. కనుక